ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఏ శ్రీనివాస్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ హన్మకొండ గారికి, మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం సురేష్ కుమార్ గారు, తహసీల్దార్ కమలాపూర్ మండలం గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన మా పాఠశాల ఏటీపీ మేడం శ్రీ మంగా గారికి, అదేవిధంగా డిప్యూటీ వార్డెన్ మేడం సరితాబాయి మేడం గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న నా ప్రియమైన నా సహ ఉద్యోగులైన ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా మా ప్రియమైన విద్యార్థులకు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకున్న మా ప్రియమైన విద్యార్థులందరికీ, అన్నింటికంటే ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్, ఈనాటి కార్యక్రమానికి వన్నె తెచ్చిన వారు, ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మాపై ప్రేమతో, మా పిల్లలపై మమకారంతో, ఇక్కడున్న అతిథులపై నమ్మకంతో విచ్చేసిన మాకు ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా తండ్రులు కొంచెం తక్కువ ఫీల్ అవుతానంటే వచ్చిన తల్లులందరికీ, ఆ తర్వాత వాళ్లకు తోడుగా వచ్చిన కొంతమంది తండ్రులకి, ఇక్కడున్న ప్రతి ఒక్క పేరెంట్కి మా పిల్లల తరపున, నా తరపున ఎంజేపీ కమలాపూర్ బాయ్స్ పక్షాన స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా చేయండి అని చెప్పింది మాకు. కానీ మీరందరూ వచ్చిన తర్వాత, ఇవన్నీ ఏర్పాట్లు చూసిన తర్వాత పండగ కాదు, ఒక జాతర లెక్క అనిపిస్తుంది. సో ఈ జాతరకు కారణం మీరు. సో నిజంగా అమ్మ, మేము ఒక్క పిలుపుతో చెప్పినందుకు ఇంతమంది తల్లులు కదలి రావడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్కి మార్నింగ్ 10 o'clock దాకా ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ సార్ పిల్లల ప్రోగ్రాం, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, ముఖ్యంగా అమ్మలు వస్తున్నారు. అంటే నాకు ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నది, కొన్ని ఫంక్షన్స్కి వెళ్లాల్సి ఉన్నది, అయినప్పటికీ కూడా పిల్లల కోసం కాబట్టి పిల్లలతో కలిసి ఉండడం అంటే నాకు ఇష్టమని సార్ మనకు కరెక్ట్ నేను చెప్పినప్పటి నుంచి 2 గంటల లోపల వాళ్ళ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని సార్ మనకి ఇక్కడికి హన్మకొండ నుంచి రావడం జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఈరోజు కార్యక్రమం గురించి మీ అందరికీ వివిధ మీడియాల ద్వారా, తర్వాత పత్రికల ద్వారా, టీవీ ఛానళ్ల ద్వారా మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా